సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూప్ ఎస్ ఫ్రెండ్స్. ఏపీఎస్సీ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎగ్జామ్ అయితే జరిగింది కదా మనకి మే 25న. అయితే వాటి తాలూకు మనకి ప్రిలిమ్స్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఏపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో. అయితే మనకి ఫైనల్కి అండ్ అలానే ఒరిజినల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అయితే హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాళ్ళని ఒకసారి మీకు చూపిస్తాను అండ్ అలానే ఫైనల్కి కూడా మీకు చూపిస్తాను. సో ఏపీఎస్సీ అఫీషియల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ యూస్ చేసి మీరు మీ యొక్క రిజల్ట్స్ అనేవి తెలుసుకోవచ్చు. సో ఈ అప్డేట్ అనేది మనకి ఇప్పుడు వచ్చింది. సో ఒకసారి మీకు కీ కూడా చూపిస్తాను. 401001 నుంచి మన సెలెక్ట్ అయితే అయ్యారు. సో టోటల్గా ఎంతవరకు అయ్యారో చూపిస్తాను చివరిన. దాదాపుగా 3957 మంది అయితే సెలెక్ట్ అయ్యారు. సో ఇదివరకు నేను ఆల్రెడీ మీకు వీడియో అయితే చేశాను. సో ఎగ్జామ్కి అయితే మనకి 28451 మంది అయితే అప్లై చేశారు. అందులో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు 21991 మంది. సో ఎవరైతే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళందరూ ఎగ్జామ్కి అయితే రాలేదు. అందులో 18037 మంది అయితే వచ్చారు. ఆ 18000లో 3957 మంది అయితే మనకు సెలెక్ట్ అయితే అయ్యారు. సో రేషియో చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ 1:15 ఆ మధ్యలో తీయడం జరిగింది. సో మనకి అఫీషియల్గా 1:100 అయితే తీస్తా అన్నారు, కానీ మనకి ఎటువంటి మార్పు అయితే చేయలేదు. సో ఇది డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సంబంధించి. సో మీకు ఒకసారి ఫైనల్కి కూడా చూపిస్తాను. దాని ద్వారా మీకు ఏ క్వశ్చన్స్ రిమూవ్ చేశారో తెలుస్తుంది. సో ఇది ఏపీఎస్సీ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఫైనల్కి. సో ఈ క్వశ్చన్ అనేది మనకి రిమూవ్ చేయడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే సొలొమన్ దీవులకి మనకి పిఎం అయితే ఉంటారు, సీఎం అయితే ఉండరు. అందుకని ఈ క్వశ్చన్ అయితే రిమూవ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ మన కమెంట్ సెక్షన్లో ఈ క్వశ్చన్ కోసం అయితే అడగడం జరిగింది. నేను రిప్లై ఇచ్చాను, మ్యాక్సిమం క్వశ్చన్ అయితే రిమూవ్ చేసేస్తారు, ఎందుకంటే క్వశ్చన్లో తప్పు ఉంది కనుక రిమూవ్ అయితే చేస్తారని అన్నాను. అన్నట్టుగానే మన క్వశ్చన్ అయితే తీసేశారు. సో ఇది మనకి ఫైనల్కి. సో మ్యాక్సిమం మనకి ఎటువంటి చేంజెస్ పెద్దగా అయితే ఎక్కడ ఉండవు. ఎక్కడో అక్కడక్కడ 2-3 క్వశ్చన్స్ అయితే రిమూవ్ చేస్తారు, ఇన్ఫ్యాక్ట్ అవుట్ ఆఫ్ సిలబస్ ఏది వచ్చినా కూడా. సో ఇది డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్. అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసుకుని తమ యొక్క హాల్ టికెట్స్ నెంబర్స్ అయితే చెక్ చేసుకోండి, సెలెక్ట్ అయ్యారో లేదో. ఒకవేళ సెలెక్ట్ అయితే కమెంట్ సెక్షన్లో సెలెక్ట్ అయ్యానని చెప్పండి. మీకు మరిన్ని డౌట్స్ ఉన్న కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి. అదర్వైజ్ ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. మరిన్ని టీఎస్పీఎస్సీ ఏపీఎస్సీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి. సో వీడియో అనేది మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుందని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.